గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను భయపెట్టి తరిమేయడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నారు. వాళ్ళని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరించారు. ఇది ఈనాడు రాసుకొచ్చాం. ఎంతకాలం పాటు మోసం చేస్తారు? ఇప్పుడు అదానీ గత ప్రభుత్వంలోనే వచ్చాడు. ఆడు ఏమైనా పారిపోయాడా? లేదా అప్పట్లో మనం చెప్పినటువంటి అమర్రాజు ఆడికైనా పారిపోయిందా? ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది కదా. కియా ఎక్కడికైనా పారిపోయింది ఇక్కడే ఉంది. వాళ్ళది విస్తరణ అంటావా? ఇప్పుడు కూడా హీరో వాడు ఇక్కడ వచ్చి హైడ్రోజు పెట్టాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిందే కదా, అనుమతించిందే కదా 2023లో. అది కంటిన్యూ అవుతుంది కదా. మరి ఆడికి పారిపోయాడు? ప్రాక్టికల్ గా ప్రజలను ఒకసారి మోసం చేసేసాం. ఎంతకాలం ఇలాగే మోసం చేస్తూనే ఉంటాం? పారిపోయారంటే దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉంది? పారిశ్రామికవేత్తకి ఇది అనువైన వాతావరణం. మా ప్రభుత్వం ఎవడి అధికారంలో ఉన్నా ఇక్కడ పరిశ్రమలకు మేము ప్రోత్సహిస్తాం. ఇక్కడ మనకి మాత్రమే రోజు విధ్వంసం, లేకపోతే పారిపోయారు, విధ్వంసం, పారిపోయారు. అప్పుడు రేపు పొద్దున ఎవడైనా రావాలంటే ఎందుకు వస్తారు? ఓహో రేపు పొద్దున వస్తే కనుక పోతుంది అనుకుంటా. రేపు వాళ్ళు వచ్చినప్పుడు రావాలన్నా వీళ్ళు వస్తే నాశనం చేస్తారు అనుకుంటా. ఈ వాతావరణం ఎవరు కల్పిస్తున్నారు? ఆంధ్రాన్ని నాశనం చేసే వాతావరణం. ఆంధ్రాకి సంబంధించి ప్రశాంతంగా జరిగిపోయే వ్యవస్థను ఎందుకు నాశనం చేసుకుంటున్నాం?